వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంబంధం లేని వారిపై అక్రమ కేసులు బనాయించింది నువ్వు కాదా కేడీ రెడ్డి అని బీజేపీ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి విమర్శించారు. వాకాడులోని స్వర్ణముఖి గెస్ట్ హౌస్ లో శుక్రవారం ఆయన టీడీపీ జనసేన పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ నువ్వు నీ స్నేహితుడు ఆత్మీయుడు దువ్వూరు భాస్కర్ రెడ్డి తప్ప వైసీపీలో ఎవరూ బాగుపడలేదన్నారు. మా మీద ఎన్ని కేసులు పెట్టించావో తెలియదా? మండలంలో ఎంతమందిని జైలుకు పంపించావో అందరికీ తెలుసని సూటిగా ప్రశ్నించారు. వాకాడు మండల జడ్పీటీసీ సభ్యుడు రౌతు రామకృష్ణ కూడా నిన్ను నమ్మి నీ వెన్నుపోటు కారణంగా అతను కేసులో ఇరుక్కోవడం జరిగిందన్నారు. అసలు కేసులో ఇరుక్కునేందుకు కారణం నువ్వే అని అన్నారు. మండలంలో నీ మాటలు ఎవరూ వినేవారు లేరన్నారు. నువ్వు నీ స్నేహితుడు నీ ఆత్మీయుడు భాస్కర్ రెడ్డి మీరిద్దరు తప్పితే వైసీపీలు ఎవరన్నా బాగుపడ్డా? కోట్ల రూపాయల వర్కలు మీరే చేసుకున్నారు. మేము వర్కలు చేయము, మేము కాంట్రాక్టులు చేయము, మేము చిన్న చిన్న రాజకీయాలు చేస్తాం, చిన్న చిన్న నాయకులు మేము. నీ తోపుటు ఈ తోటి అబద్ధాలు చెప్పలేము. మేము మనసులో ఏముందో బయట అదే వస్తుంది. మాకు ఎన్ని కేసులు పెట్టావు భద్రత రెడ్డి మా మీద? నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించలేదా? నాకు సంబంధం లేకుండా మా మీద 17 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించలేదా? ఊరూరు తిరపలేదా? ఆడవాళ్ళ మీద ఎంతమంది మీద కేసులు పెట్టించావు? మండలంలో ఎంతమందిని జైలు పంపించావు? మళ్ళీ ఈరోజు వచ్చి వద్దనాని ప్రతిపక్షలాగా ఈరోజు నీకు అధికారం లేకపోతే వచ్చి నీతులు చెప్తావా మాకు? నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించు, తప్పు చేస్తే క్వశ్చన్ చేయి, దాంట్లో ఏం మేము కాదంటలేదు. నీ మాటలు నమ్మే పరిస్థితిలో వాకాడు వాళ్ళు ఎవరు లేరు. ఇంకా పోతే చాలా ఉన్నాయి, ఇంకా రియాలిటీగా చాలా మాట్లాడగలను. నిన్ను నమ్మి నీ జడ్పీటీసీ నువ్వే పొడిచావు, మేం కాదు. అతను ఈరోజు కేసులు ఎదుర్కొనేదానికి అతను కన్సిడర్ ఎదుర్కొనేదానికి నువ్వే ప్రధాన కారణం. మీడియా పరంగా చెప్తున్నా, కాదంటే పబ్లిక్ విచారణ నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏపీతో ఏం చెప్పావు, పోలీసుతో ఏం చెప్పావు? నీ పేరు లేదు, మేమే కానీ కేసు కట్టించుంటే నీ పేరు నువ్వు కేసులో ఉండాలా? మీరందరూ ఆలోచించండి. మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాకు ఎవరన్నా శత్రువు ఉన్నాడంటే మాకైనా కూడా మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారంటే, గతంలో మమ్మల్ని రాజకీయంగా కేసుల పరంగా అనేక రకంగా ఇబ్బంది పెట్టారంటే బతవచ్చులేంటే ఆయన పేరు ఉందా దాంట్లో? తప్పుడు కేసులు అంటాడు. నువ్వు చేసే పనులన్నీ మాకు ఆపాదిస్తావేంద్రారు కేడీ రెడ్డి. ఎందుకు లోపల ఒకటి పెట్టుకుని రామకృష్ణ మీద పోటీ చేస్తున్నాం? రామకృష్ణకి అన్ని విషయాలు తెలుసు, భక్తవత్సల రెడ్డి అంతా నటిస్తాడు. అయితే కరం ఏంటంటే రాజకీయాల్లో ఎవడో ఒకటి మీద ఒక ఇగో పెట్టుకొని కసాయోడితో ఉన్నాడు రామకృష్ణ కూడా. ఇప్పుడు మీ పత్రికా ముఖంగా చెప్తున్నా, నమ్మబాగా కసాయోడు నిన్ను పక్కలో పెట్టుకుని అనేక సార్లు పొడిచాడు. మేం కాదు, నువ్వు తొందరపడ్డావు అతను ఎక్కేస్తే అని రామకృష్ణకి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కూడా మా ఇద్దరికి ఎక్కడ చిన్న గొడవ లేదు, మాకు వివాదం లేదు. అతను వెనక్కి చేరి ఎక్కేస్తే ఇతను తెచ్చిపోతాడు. అతను పంచాయతీ సర్పంచ్ వాళ్ళ అమ్మ పోటీ పెద్ద ముందు నుంచి కూడా సర్పంచ్ వాళ్ళ ఇంట్లో ఒకసారి కావాలని, వాళ్ళ నాయని కానీ వాళ్ళ అమ్మ కానీ కావాలని నేను ఇంతకుముందు కూడా విలేకరులతో అనేక సార్లు చెప్పుకుంటా. అక్కడ ఎవరికన్నా బాగలేకపోతానో, ఎవరన్నా ఇల్లు కట్టుకుంటానో 1000-2000 వేసేవాడు. ఎందుకంటే ఆ గ్రామానికి ఏదైనా చేసి మా ఇంట్లో ఒకసారి సర్పంచ్ కావాలని. అయితే విలేకరులతో కూడా కొన్నిసార్లు రూడ్గా వ్యవహరించి ఉంటాడు ఎవరు రామకృష్ణ. ఎందుకంటే ఆవేశపడ్డాడు. అతను తొందరపడి మాట్లాడతాడు, మళ్ళీ బాధపడతాడు, మళ్ళీ వచ్చి సారీ చెప్తాడు, అడ్జస్ట్ చేస్తాడు. అతను మనస్తత్వం అది. అతన్ని బాగా వాడాడు ఫైనాన్షియల్గా, రాజకీయంగా అనేక సార్లు పురుషోత్తం మీద ఎక్కేయాలని ట్రై చేశాడు. కానీ తెలుగు గలవాడు అవకాశంలో, కానీ నా మాటకు ఎప్పుడు రాలేదు. ఈ రోజు కూడా ఏమైనా కనబడితే మేము మాట్లాడుకుంటాం. ఈ రోజు ఈ కేసు ప్రధానంగా రామకృష్ణ మీద అనుచరుల మీద కట్టాడంటే నువ్వు ఒక పోలీస్ అధికారిని, ఒక ఎపిఓని నువ్వు పరోక్షంగా ఎంటర్టైన్ చేసి రామకృష్ణ మీద కేసు కట్టేది మా మీద తోయాలనుకుంటావా? పొడత మా మీద వేసి కట్టుకోవాలనుకుంటావా అంటావా? భక్తవత్సల రెడ్డి, ఏం కేడీ రెడ్డి చెప్పు. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.